నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. గత వైసీపీ 5 సంవత్సరాల్లో పరిశ్రమలు ఏ విధంగా ఉండేవి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమలు ఏ విధంగా ఉంటున్నాయి అనేది చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో కొత్త పరిశ్రమలు రావటం అది అటువంటివి ఏవి జరగలేదు. ఉన్న పరిశ్రమలే వెళ్ళిపోయినాయి. అది ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా సందర్భాల్లో చెప్పారు, మంత్రులు కూడా చెప్పారు. కానీ లేటెస్ట్గా ఆ ఫిగర్ బయటకు వచ్చింది. మొత్తం 913 పెద్ద పరిశ్రమలు జగన్మోహన్ రెడ్డి టైంలో బయటకు వెళ్ళిపోయినాయి. కొత్త పరిశ్రమలు రావటం అటుంచి ఉన్న పరిశ్రమలని తరిమి కొట్టడం. ఇప్పుడు అంటే అందరికీ తెలిసిన ఉదాహరణే మళ్ళీ మనం చెప్పుకోవాలి. అదేంటి అంటే అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు మేము ఎక్స్పాన్షన్కి వెళ్తామండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి టైంలో. అంటే ఎక్స్పాన్షన్కి మీరు వెళ్ళటానికి వీల్లేదు, మీ పరిశ్రమ పొల్యూషన్ ఎక్కువ చేస్తుంది అని చెప్పి అభ్యంతరం పెట్టి ఆపేశారు. పర్మిషన్ ఇవ్వకపోతే ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీ అనేది అది ఒక బ్యాటరీలు తయారు చేసే ఫ్యాక్టరీ అని చెప్పి అందరికీ తెలుసు. ఎన్నో సంవత్సరాలుగా అక్కడే పనిచేస్తూ ఉన్నది. తిరుపతి చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అక్కడంతా పనిచేస్తూనే ఉంది. ఆ ఫ్యాక్టరీ పెట్టారు, ఇప్పటికి 20 ఏళ్ల నుంచి అది పనిచేస్తూనే ఉంది. పొల్యూషన్ ఉండేటైతే లేదు, పొల్యూషన్ వల్ల ప్రాబ్లం వచ్చేటైతే అదంతా ఫారెస్ట్ ఏరియా. మరి ఆ ఫారెస్ట్ ఏరియా మొత్తం ధ్వంసం కావాలి కదా. అయిందా? ఫారెస్ట్ కవర్ పెరిగిందా తగ్గిందా? ఇటువంటివి ఏవైనా చూసుకున్నావా? ఇవన్నీ చూసుకొని అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయింది, ఇదిగో అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ పెరిగింది, లేదు వాయు కాలుష్యం పెరిగింది, దీనివల్ల అక్కడ ఆ ఏరియాలో మొత్తం అన్ని చెట్లు చచ్చిపోతూ ఉన్నాయి, ఫారెస్ట్ కవర్ తగ్గిపోతూ ఉన్నది అని శాస్త్రీయంగా రాష్ట్ర ప్రభుత్వం నిరూపిస్తే ఎవడో కూడా అమర్ రాజా బ్యాటరీకి ఎక్స్పాన్షన్కి పర్మిషన్ ఇవ్వాలని ఎవరు అడగరు. నువ్వు అవేవి లేకుండా ఆ అమర్ రాజా బ్యాటరీకి సంబంధించిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు, అప్పుడు గుంటూరుకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు. అందుకని నువ్వు పర్మిషన్ ఇవ్వటం ఆపేసిన తర్వాత ఇప్పుడు కంపెనీ ఎక్స్పాన్షన్కి వెళ్తూ ఉన్నది. ఆంధ్రాలో కాకపోతే తమిళనాడులో అయినా తెలంగాణలో అయినా ఎక్కడైనా వాళ్ళు ఎక్స్పాన్షన్కి వెళ్ళాలి. వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తంలో కూడా ఈ బ్యాటరీ టెక్నాలజీస్ కొత్త రంగాల్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాయి, కొత్త ఆవిష్కరణలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఎలక్ట్రిక్ కార్లు అన్నీ వస్తున్నాయి, వాటన్నిటికీ బ్యాటరీలు. ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, బ్లేడ్ బ్యాటరీస్ అని వస్తున్నాయి అన్నమాట. అదొక కొత్త టెక్నాలజీ. అందులో ఏంటి అంటే బ్యాటరీ చిన్నదిగా ఉంటుంది, అందులో ఎనర్జీ ఎక్కువ పడుతుంది. అంటే బ్యాటరీ ఉత్పత్తి రంగంలో కొత్త టెక్నాలజీస్ వస్తున్నప్పుడు నువ్వు ఆల్రెడీ ఉన్న కంపెనీకి ఏం చెప్పాలి అంటే మీరు మోడర్నైజేషన్కి వెళ్ళండి, మీరు కొత్త ఆవిష్కరణలు మీరు తెచ్చుకోండి, మీరు ఎక్కడన్నా వీలైతే మీ దగ్గర పెట్టుబడి లేకపోతే వెంచర్ క్యాపిటలిస్టుల దగ్గర నుంచి తెచ్చుకోండి, మా వంతు హెల్ప్ మేము చేస్తాము, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ల్యాండ్ ఇస్తాము, వాటర్ ఇస్తాము, కరెంట్ ఇస్తాము, మీరు ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించండి అని రిస్ట్రిక్షన్స్ పెట్టి ఇవ్వాలి. ఎవరైనా ఫ్రీగా ల్యాండ్ ఇవ్వు, ఫ్రీగా వాటర్ ఇవ్వు, ఫ్రీగా కరెంట్ ఇవ్వని ఎవడు చెప్పడు. నేను ఫ్రీగా ల్యాండ్ ఇస్తా, వాటర్ ఇస్తా, కరెంట్ ఇస్తా, నువ్వు నా ప్రజలకి ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తావని అడుగు. వాళ్ళు మేము ఎవరికి ఇవ్వమండి ఉద్యోగాలు, ఎవరికి ఇవ్వం, నువ్వు ఇవ్వమాక, ల్యాండ్ ఇవ్వద్దు, వాటర్ ఇవ్వద్దు, కరెంట్ ఇవ్వద్దు. ఇక్కడ అటువంటివి ఏవి జరగకుండా ఈ అమర్ రాజా బ్యాటరీని తరిమి కొట్టారు. నువ్వు లేదు ఉండటానికి వీల్లేదు పొమ్మన్నారు. తర్వాత అమర్ రాజా బ్యాటరీ వాళ్ళు ఏం చేశారు, తెలంగాణ వెళ్ళి అక్కడ పెట్టుకున్నారు. అక్కడ ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ అంతా అక్కడికి డైవర్ట్ చేశారు. దాదాపు అక్కడ 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తున్నది. తెలంగాణలో 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఈ అమర్ రాజా బ్యాటరీస్. ఇదే అక్కడ వచ్చినట్టయితే నీకు 10,000 మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేవి కదా. 10,000 మంది కాదు, 9,000 మందికి వచ్చేది. 1000 మందిని బయట నుంచి టెక్నికల్ పీపుల్ని బయట నుంచి తెచ్చుకున్నా 9,000 మందికి వచ్చేది. 9,000 మంది కాదు, 8,000 మందికి వచ్చేది. నువ్వు ఇంకా క్లాస్ ఒకటి పెట్టి స్థానికులకే ఇవ్వాలి ఉద్యోగాలు, నువ్వు 45% స్థానికులకి ఇవ్వాలి, 50% స్థానికులకి ఇవ్వాలి, కండిషన్ పెట్టు. అటువంటివి ఏది చెయ్యకుండా నువ్వు తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి నిన్ను ఎలగొడుతున్నావు అని చెప్పి ఎలగొట్టారు. అమర్ రాజా వాళ్ళు తెలంగాణలో వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్ పెట్టుకుంటే ఇట్లా పెట్టుకున్నారండి అని ఒక విలేకరి అప్పట్లో మొత్తం ముఖ్య సలహాదారుడు ఒక ఆయన ఉండేవాడు, సజ్జల రామకృష్ణారెడ్డి అని. ఆయన అడిగారు, ఏంటంటే అమర్ రాజా బ్యాటరీ తెలంగాణకి తరలిపోతున్నదిట అంటే, తరలి పొమ్మను, అసలు మా దగ్గర ఉంటే మేమే వెళ్ళగొడతాం
అని కామెంట్ చేశాడు తప్ప అట్లా వెళ్తున్నదా వెళ్లకుండా ఆపుతాం అని ఇటువంటి మాటలేం మాట్లాడాలి. నాకు సడన్ గా ఈ పరిశ్రమల గురించి వీటి గురించి మాట్లాడుతూ ఉంటే నేను మీకు ఎన్ని కంపెనీలు మూతపడ్డాయో చెప్పాను కదా. సడన్ గా నాకు అమర్ రాజా ఎందుకు గుర్తొచ్చింది. అమర్ రాజా ఒక్కటే ఎగ్జాంపుల్ ఉందా చెప్పడానికి? చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ అమర్ రాజానే ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే నిన్నగాక మొన్న బీసీ రామచంద్ర యాదవ్ అని ఒక అతను ఉన్నాడు అక్కడ. ఉమ్మడి చిత్తూరు జిల్లాకి సంబంధించిన వ్యక్తి, బాగా పైసలు ఉన్న వ్యక్తి, బాగా లక్షల కోట్లు ఉంటాయి. అతను బీసీ రామచంద్ర యాదవ్ అతని పేరు. అతను ఏదో ఒక రాజకీయ పార్టీ కూడా పెట్టుకున్నాడు. ఆ రామచంద్ర యాదవ్ పొంగనూరుకి సంబంధించిన వ్యక్తి. పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇతనికి పడేది కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇతని మీద దాడులు దౌర్జన్యాలు చేయించాడు ఈ బీసీ రామచంద్ర యాదవ్ అనే అతని మీద. ఇతను పారిపోయాడు. నాకు ఇన్ని డబ్బులు ఉన్నాయి, నేను డబ్బులన్నీ పోయినా పర్లేదు, నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పోరాటం చేస్తాను, ఆయన కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని మీద పోరాటం చేస్తాను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ఉంటాడు ద్వారకానాథరెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి మీద పోరాటం చేస్తాను, అసలు ఆ కుటుంబం రాజకీయాల్లో ఉండకుండా చేస్తానని చెప్పి రకరకాలుగా మాట్లాడి ఒక దశలో తెలుగుదేశం పార్టీలో చేరటానికి ట్రై చేశాడు. ఇటువంటి వాళ్ళ నేను చాలా మందిని చూసిన వ్యక్తి కదా చంద్రబాబు నాయుడు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి సార్, నేను వచ్చి మీ పార్టీలో చేరతానంటే ఆయన ఒప్పుకోలే, ఆయన చేర్చుకోలే. వద్దులేండి బ్రదర్, మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం అని చెప్పారు తప్ప రామచంద్ర యాదవ్ని చేర్చుకోలే పార్టీలో, తెలుగుదేశం పార్టీలో. అక్కడ స్థానికంగా ఒక వ్యక్తిని ఆయన్నే డెవలప్ చేశారు. ఆ తర్వాత ఆయనకి టికెట్ రాలేదు. అక్కడే స్థానికంగా ఉండే ఒక నాయకుడిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తయారు చేసుకున్నారు. ఓకే, ఇదంతా ఒక ఇదైతే అతను రామచంద్ర యాదవ్ అనే అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? లేటెస్ట్గా తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు ఎక్కువ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ ఉన్నాడు. కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నాడు. ఓకే, అతను ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీ ఏదో పెట్టుకున్నాడు, ఆ పార్టీకి అధ్యక్షుడు, రాజకీయ పరంగా విమర్శలు చేసుకున్నాడు. ఓకే, మనకేం అభ్యంతరం, వాళ్ళు సమాధానాలు చెప్పుకుంటారు. కానీ నేను అకస్మాత్తుగా ఈ రామచంద్ర యాదవ్ పేరు ఎందుకు తీసుకొచ్చాను అంటే ఆయన నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఈ అమర్ రాజా బ్యాటరీస్ లో ఉన్న వాళ్ళ ఎంప్లాయీస్ లో 90% మంది కమ్మోళ్ళు అని చెప్పాడు. నిజమా? అంటే కుల ప్రాతిపదికన ఉద్యోగాలు ఇస్తారా? అట్లా ఉద్యోగాలు ఇస్తే ఫ్యాక్టరీలు నడుస్తాయా? మామూలుగా అడుగుతున్నాను, నీకు ఎక్కడ ఆ ఏరియాలో ఎంతమంది కమ్మోళ్ళు ఉంటారు? ఆ ఫ్యాక్టరీలోకి వచ్చి ఫ్యాక్టరీలోకి వచ్చి లేబర్గా పనిచేయాలి అంటే ఆర్థికంగా బాగలేని వాళ్ళు తప్ప చేయలేరు కదా. అట్లా ఉంటుందా? వీలవుతుందా? సాధ్యం అవుతుందా? మొత్తం 1000 మంది ఉంటే అందులో 900 మంది కమ్మోళ్లే అంటే అని ఇతను చెబుతూ ఉంటే, అంటే ఎంత కక్ష పెట్టుకొని ఉన్నాడు ఈ మనిషి అమర్ రాజా బ్యాటరీస్ మీద. ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా ప్రవర్తించాడో ఈ రోజు ఈ రామచంద్ర యాదవ్ అనే అతను అదే విధంగా ప్రవర్తిస్తున్నాడు కదా. ఆ రోజున ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎట్లయితే పెత్తనం చేశాడో ఈ రామచంద్ర యాదవ్, ఈ రోజు రామచంద్ర యాదవ్ చేస్తున్న పని ఏంటి అంటే అమర్ రాజా ఫ్యాక్టరీని అక్కడి నుంచి పూర్తిగా తీసేయాలని ప్లానా? అంటే నేను ఇటువంటి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే, కుల ముద్ర వేసి రాజకీయ పార్టీ ముద్ర వేసి పరిశ్రమలని చూసే వ్యక్తులు ఉంటే ఆ రాష్ట్రంలో పరిశ్రమలు రావు. కియా పరిశ్రమ ఉంది, కియా మోటార్స్ వీళ్ళు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే స్థానిక ఎంపీ గోరంట్ల మాధవ్, అతను ఒక పోలీస్ ఆఫీసర్ గా కూడా పనిచేశాడు. అతను ఎంపీ అయ్యాడు తర్వాత అక్కడికి వెళ్ళి కూర్చొని నా పరిస్థితి ఏంది, నాకు డబ్బులు ఇస్తావా ఇవ్వవా, నా వాటా ఏంటి అని అడిగాడు. అక్కడ లోకల్ ఎమ్మెల్యే అదే అడిగాడు. వాళ్ళు ఆ దెబ్బకి ఏం చేశారంటే కియా పరిశ్రమ వాళ్ళు అనుబంధ సంస్థలు కొన్ని పెడదామని వచ్చిన వాళ్ళు ఈ వైసీపీ దెబ్బకి తట్టుకోలేక ఆ అనుబంధ పరిశ్రమలు, ఆ యాన్సిలరీ యూనిట్లన్నిటినీ కూడా పక్కనున్న చెన్నైకి తరలించారు. యాక్చువల్ గా చెన్నై ఆటోమోటివ్స్ ఇండస్ట్రీలో నెంబర్ 1. మొత్తం ఏదైనా కానీ చెన్నైలో ఉంటుంది. ఈ కార్లకు సంబంధించినవి అన్నీ కూడా చెన్నైలో ఉంటాయి, తమిళనాడులో ఉంటాయి. అటువంటిది ఆ రోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళు ఏదో స్ట్రాటజీ వేసి కియాని తీసుకొచ్చి అనంతపూర్లో పెడితే ఈ వైసీపీ వాళ్ళందరూ ప్యాకేజీలు అడిగితే వాళ్ళు తట్టుకోలేక వాళ్ళ యాన్సిలరీ యూనిట్లని తమిళనాడుకి తీసిపోయారు. 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను, అమర్ రాజా బ్యాటరీస్, కియా. ఇది అమర్ రాజా బ్యాటరీస్ డీటెయిల్డ్ గా చెప్పింది ఎందుకు అంటే రీజన్స్, కుల ప్రాతిపదికన, పార్టీ ప్రాతిపదికన వివక్ష చూపిస్తే ఏ పారిశ్రామికవేత్త మీ దగ్గరికి రాడు. రెండోది, మీరు నాకేంటి అని అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు అడిగినట్టు, మరి నాకేంటి అని అడిగినట్టు మీరు అడిగితే
ఏ పరిశ్రమ రాదు. అట్లా మీరు ఉన్న పరిశ్రమల్ని ఎన్ని వెళ్ళగొట్టారు? 913 పరిశ్రమల్ని ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళగొట్టాడు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఈ రోజున జరుగుతున్నది ఏంటి? 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఉన్నాయి. 20 లక్షల కోట్లు. నిన్నగాక మొన్న మనం చూసాం, నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ప్లాంట్ మూతపడిపోతే ఆ ప్లాంట్ లో గ్రీన్ అమోనియా తయారు చేసే ప్లాంట్ ని కమిషన్ చేశారు. రాబోయే రోజుల్లో ఒక 10-15 రోజుల్లో ఆర్సెలార్ మిట్టల్ ప్రపంచంలోనే హైయెస్ట్ స్టీల్ ప్రొడ్యూసర్ ఆర్సెలార్ మిట్టల్ వచ్చి అనకాపల్లి దగ్గర నక్కపల్లి దగ్గర స్టీల్ ఫ్యాక్టరీ పెడుతున్నాడు. దానికి ఒక 10-15 రోజుల్లో, వారం రోజుల్లో, 10 రోజుల్లోనూ దానికి శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. ఇంకా ఇట్లా లిస్టు చెప్పుకుంటూ పోతే 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు వచ్చున్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో విశాఖపట్నం హబ్గా మారుతున్నది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వచ్చింది. ఇటువంటిది 1 కాదు 2 కాదు. ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చింది. మీకు శ్రీ సిటీలో కంపెనీలన్నీ వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు అని తెలియంగానే పెద్ద పెద్ద కంపెనీలు, జపాన్ కంపెనీలు, శ్రీ సిటీ మొత్తం జపాన్ కంపెనీలు ఉంటాయి. ఆ జపాన్ కంపెనీలన్నీ రిటర్న్ వచ్చినాయి. వచ్చి అయ్యా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి మళ్ళీ మేము ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్కి వెళ్తున్నాం అని చెప్పారు శ్రీ సిటీలో. అంటే ఇవన్నీ ఏంటి అంటే ఒక కులాన్నో, ఒక మతాన్నో, లేదు మన కమిషన్లను, లేదు ఇటువంటి కన్సిడరేషన్లు పెట్టుకుంటే ఈ కంపెనీల్లో ఏ కంపెనీలు వచ్చేవి కాదు. ఆర్సెల్ఆర్ మిట్టల్ చంద్రబాబు నాయుడు కులమా? ఎందుకు వస్తున్నాడు? ఎట్లా వస్తున్నాడు? కియా మోటార్స్ లోకేష్ కులమా? ఎందుకు వచ్చాడు? ఇప్పుడు 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినాయి. గూగుల్ ఏ డేటా సెంటర్, క్వాంటమ్ వ్యాలీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎట్లా వస్తున్నాయి? మీకు 1 కాదు 2 కాదు. ఏ పరిశ్రమ, అనంతపురాన్ని తీసుకుంటే ఏవియేషన్ హబ్గా చేయాలని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి దాని పక్కనే ఏవియేషన్ అకాడమీ పెట్టడానికి, ఏవియేషన్ అకాడమీ కాదు, ఏవియేషన్ యూనివర్సిటీ, ఇవన్నీ ఎట్లా జరుగుతాయి? ఆ ఏవియేషన్ యూనివర్సిటీ పెట్టుకోవటానికి మహానుభావుడు ప్రస్తుతం గోవా గవర్నర్ గా ఉన్న పూసపాటి అశోక్ గజపతి రాజు ఆయనకున్న 150 ఎకరాలు ఇచ్చేశాడు. మహానుభావుడు. మొత్తం ల్యాండ్లు గ్రాబు చేసే బ్యాచ్ తప్ప భూమి దానం చేసే బ్యాచ్ ఎక్కడన్నా ఉందా? సార్ ఎన్ని ఓరో లేక జగన్మోహన్ రెడ్డి చూసి మా హయాంలో వచ్చాయి, మొత్తం పెట్టుబడులు మొత్తం మా హయాంలో వచ్చాయి, క్రెడిట్ మొత్తం మీరు కొడుతున్నారు, ప్రజలకి మీరు మొప్పు చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పింది అదే. జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ని చోరీ చేయాలి అంటే 913 కంపెనీలని జగన్మోహన్ రెడ్డి ఎల్లగొట్టాడు కదా, మనం ఇంకొక 900 కంపెనీలను ఎల్లగొడదాం అని చేయటం జగన్మోహన్ రెడ్డి చోరీ. జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ని చోరీ చేయటం. జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ని ఎవడు చోరీ చేస్తాడు? ఇక్కడ కొత్త కంపెనీలు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతోటి వచ్చేస్తూ ఉన్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి నిన్నగాక మొన్న ఎప్పుడో చెప్తున్నాడు, నన్ను అది గూగుల్ ఏఐ డేటా సెంటర్ కాదు, అది అదానీ డేటా సెంటరు, దాన్ని తెచ్చింది నేనే అని చెప్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మొన్న న్యూఢిల్లీలో ఏఐ సమ్మిట్ జరిగింది. ఏఐ సమ్మిట్కి సుందర్ పిచాయ్ వచ్చి గూగుల్ CEO ఆయన ఏం చెప్పాడు? వైజాగ్లో నేను వస్తున్నాను, వైజాగ్కి నేను $15 బిలియన్, అంటే మొత్తం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికి రాలేదు. $15 బిలియన్ డైరెక్ట్ FDI తోటి నేను విశాఖపట్నం వస్తున్నాను అని సుందర్ పిచాయ్ చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది ఏంటి? అది గూగుల్ కాదు, అదానీ డేటా సెంటర్ అంటాడు. అదానీ డేటా సెంటర్ నేను తెచ్చాను అంటాడు. సుందర్ పిచాయ్కి తెలియదు, నీకు తెలుసా? అందుకని ఇవన్నీ ఇటువంటి కల్లబొల్లి కబుర్లన్నీ ఇప్పటికైనా ఆపండి. జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం అందరికీ తెలిసింది. థ్యాంక్ యూ సార్. నమస్కారం.